హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము మా బుడ్డోడి పుట్టెంటుకల కోసం తిరుపతి అయితే వెళ్ళాము. సో, ఓన్లీ తిరుపతివే ఎందుకు వెళ్ళి రిటర్న్ రావాలి. అందుకని కొన్ని ఇంపార్టెంట్‌వి ప్లేసెస్ అలా విజిట్ చేసొద్దామని జెప్పేసి కొన్ని టెంపుల్స్‌ని అయితే కవర్ చేశాము. దాంట్లో ఇదనమాట. తిరుపతి నుంచి ఇది 101 కిలోమీటర్స్ ఉంది అప్రాక్సిమేట్‌గా. ఇదొచ్చేసి తిరుత్తని అనే ఒక తమిళనాడు ప్లేస్ అనమాట. తిరుత్తని అనే ప్లేస్ అది తమిళనాడులో ఉంది. కరెక్ట్‌గా బార్డర్‌లో ఉంటుందనమాట. 101 కిలోమీటర్స్ అని చెప్పాను గదా! సో, ఇది తిరుత్తని హిల్స్‌లో ఇది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అనమాట. నాకు తెలిసి చాలా తక్కువుంటాయనుకుంటా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్స్. దాంట్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టెంపుల్ ఇది. అండ్ మా సుబ్బుగాడు కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్‌కి వెళ్ళిన తర్వాత పుట్టాడనమాట. అందుకని ఆయన ప్రసాదంగా మేము అనుకుంటాము. సో, సుబ్రహ్మణ్య స్వామి గదా! అదొక ఎమోషన్. అందుకని చెప్పేసి మేము ఈ టెంపుల్‌కైతే విజిట్ చేశాము. ఫస్ట్ టైమ్ వెళ్తున్నాము మేము కూడా. ఇందుకు ఒక రీజన్ ఉంది ఈ టెంపుల్‌కి వెళ్ళడానికి. అండ్ ఈ టెంపుల్‌కి కూడా ఒక ఇంపార్టెన్స్ ఉందనమాట. అదేంటి అని చెప్పేసి మీకు చెప్తాను అప్‌కమింగ్‌లో. చాలా బావుంది టెంపులయితే. అండ్ చాలామంది ఒస్తున్నారు. చాలా తెలుగు వాళ్ళు గానీ, తమిళనాడు వాళ్ళు గానీ చాలామందొస్తున్నారు. ఇదేంటో నాకు తెలియదు. మేబీ స్వామికి ఇవ్వడానికి ఏదన్నా కోరిక తీరితే ఇవ్వడానికి అలా ఇస్తారేమో నాకు తెలీదు. మీకెవరికైనా ఐడియా ఉంటే నాకు కింద కమెంట్ చేయండి. అది ఎందుకు అని జెప్పేసి. ఒకరిద్దరు నేను అలా పట్టుకొని వెళ్ళడం చూశాననమాట. మేబీ నేను అది అనుకుంటున్న కోరిక తీరితే అట్లా ఇస్తారు. అలా ఏమో అని అనుకుంటున్నాననమాట. మీకు తెలిస్తే కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద పాయింట్ ఇంపార్టెంట్ రీజన్ ఉంది ఈ టెంపుల్‌కి రావడానికి అని చెప్పాను గదా! చాలామందొస్తున్నారు. అండ్ టెంపుల్ కూడా చూడ్డానికి లోపలికి ఉంటే ఏదో చిన్న టెంపుల్ ఏమో అనుకున్నాను. బట్ చాలా పెద్దగా ఉంది. మీరు చూస్తున్నారు గదా! మెయింటెనెన్స్ కూడా అలాగే ఉందనమాట. ఫుల్ షీట్స్ ఏసారనమాట. పైన షట్టర్స్ ఏసారు ఎండ తాకకుండా. అండ్ మీరక్కడ చూడొచ్చు గూడా మొత్తం అక్కడ గోనె సంచులు వేశారనమాట. మనం దాని మీద నడవడానికి చాలా ఎండగా ఉంటుంది గదా! సమ్మర్ వచ్చేసింది. చాలా ఎండ ఉంటుందని జెప్పేసి ఆ గోనె సంచుల్ని అట్లా వేలో వేసి దాన్నింకా తడుపుతూ ఉన్నారనమాట రెగ్యులర్‌గా. అండ్ ఇక్కడ మనకి భోజనాలు కూడా ఉన్నాయి. సో, అంత బావుందనమాట. చాలా పెద్ద టెంపుల్ ఇది. నేనేదో చిన్న చితక టెంపుల్ ఏమో అని అనుకున్నాను. ఎందుకంటే ఫస్ట్ టైమ్ వెళ్తున్నాను నాకు తెలీదు కాబట్టి. బట్ చాలా పెద్దగా ఉంది. చూసారా గోపురం ఎంత పెద్దగా ఉందో అసలకి. చాలా బావుందనమాట. అండ్ దీని గురించి మీకు చెప్పాలి. ఇంకా చిన్నది అని అనుకున్నానని చెప్పాను కదా! బట్ చాలా పెద్దది. నేను ఈ టెంపుల్‌కి ఎళ్లి వచ్చిన తర్వాత చూసాను అసలేంటి ఈ టెంపుల్? ఎందుకు ఇంత రష్ ఉంది? అని చెక్ చేస్తే చాలా మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అయితే నాకు గ్యాదర్ అయ్యాయి. సో, అవన్నీ గూడా నేను మీకు షేర్ చేస్తాను. చూసారా లొకేషన్ ఎంత బావుందో? ఇది యాక్చువల్‌గా తిరుత్తని హిల్స్ అంటారంట. అండ్ చూసారా క్యూ చాలా పెద్దగా ఉంది. ఇవి చూస్తే మీరు ఇవంతా కలెక్షన్ అనమాట. ఇక్కడే కౌంట్ చేస్తున్నారు అవన్నీ గూడా. మాకైతే భలే అనిపిచ్చింది. అండ్ ఇక్కడ ఎంప్లాయీస్ ఇక్కడ వర్క్ చేస్తున్నారు గదా! ఇక్కడ కౌంట్ చేయడానికి వచ్చిన వాళ్ళు గానీ, అట్లా వచ్చిన వాళ్ళకి వీళ్ళు ఫుడ్ గూడా పెడుతున్నారనమాట అన్నదానంలాగా. చాలా అనిపిచ్చింది. అండ్ మన ముంగటనే ఇలా కౌంట్ చేస్తున్నారు. కలెక్షన్ కూడా చాలా బావుంది. సో, దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత ఫేమస్ టెంపుల్ అని జెప్పేసి. మీరు కూడా ప్రతి ఒక్కరు గూడా తిరుపతి వెళ్ళిన వాళ్ళు జస్ట్ 101 కిలోమీటర్స్ ఉంది అప్రాక్సిమేట్‌గా. సో, మీరందరూ కూడా ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. చాలా ఇంపార్టెంట్ ప్లేస్. మీకు ఇప్పుడు చెప్తాను ఏంటి, ఎందుకు అంత స్ట్రెస్ చేసి చెప్తున్నాను, దీనికి ఒక ఇంపార్టెన్స్ ఉంది అని జెప్పేసి ఇప్పుడు మీకు చెప్తాను. అండ్ మీకిక్కడ కనిపిస్తూనే ఉంటుందనుకుంటా. మీరెవరైనా గమనిస్తే ఇక్కడ మీకు అక్కడ ఒక పెద్ద క్యాన్‌లో ఈ కాయిన్స్‌తో పాటే మీకు కొన్ని సిల్వర్ కలర్‌లో షీట్స్ కనిపిస్తాయన్నమాట. అవేంటి అనంటే కాళ్ళు, చేతులు, ముక్కు, హోల్ బాడీ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ లేకపోతే హోల్ బాడీ, ఇంకొక ఫ్యామిలీ, కళ్ళు అన్నమాట. ఏంటివి అనంటే అవన్నీ ఒక షీట్ మీద ఉంటాయి. అవి ప్రింట్ చేసి ఉంటాయన్నమాట. దాన్ని మనము తీసుకెళ్ళి ఆ హుండీలో వేస్తాం. ఆ హుండీలో వేయడం వల్ల ఏం జరుగుతుందంటే నరదృష్టి ఉంటే పోతుంది. మనకి ఆ పర్టిక్యులర్ పార్ట్ ఇప్పుడు కళ్ళు, ముక్కు, కాళ్ళు అలాంటి పర్టిక్యులర్ పార్ట్ ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే హెల్త్ ప్రాబ్లమ్ ఉంటే ఆ పార్ట్‌కి ఉన్న హెల్త్ ప్రాబ్లమ్ అన్నది పోతుందనమాట ఇక్కడ. అంతేకాదు ఇక్కడ నరదృష్టి కూడా తీసేస్తారనమాట. ఉప్పు అండ్ మిరియాలు ప్యాకెట్ ఒకటి దొరుకుతుంది. అది మీరు ఇట్లా దిష్టి తీసుకోవాలనమాట. మీరు దిష్టి తీసుకొని ఇంట్లో ఉన్న వాళ్ళ పేరు చెప్పుకొనైనా అలా దిష్టి తీసుకొని అక్కడ వెయ్యాలి. ఇప్పుడు మీకు చూపిస్తున్నాం గదా!
అక్కడ వేయాలి. ఇక్కడ మీకు ఇది కనిపిస్తుంది కదా, సో అక్కడ అది వేసేయాలి ప్రతి ఒక్కరికి. అందరిని తలుచుకొని రవిభవన్ గిట్లా తలుచుకొని కూడా పోవాలి అని చెప్పేసి అలా చేసి అక్కడ మీకు కనిపిస్తుంది కదా మనకు, దాంట్లో కర్పూరం వేసేయాలి. అది డైరెక్ట్ దేవుడికి ఆపోజిట్లో ఉంటుంది అన్నమాట. మీకు అదే చూపించాలి అండ్ గోపురానికి దేవుడికి మధ్యలో ఉంటుందన్నమాట. దాంట్లో ఇప్పుడు నేను కర్పూరం వేస్తున్నాను. సో అలా మనకున్న కష్టాలన్నీ కూడా బర్న్ అయిపోతాయి అని చెప్పేసి ఒక నమ్మకం అనమాట. సో ఇక్కడ మెయిన్ ఏంటి అని అంటే మనకి ఎలాంటి రోగాలున్నా కూడా ఆర్ నరదృష్టి ఉన్నా, చెడు కన్ను మన మీద ఉన్నా కూడా అవన్నీ ఈ టెంపుల్కి వచ్చి ఇలా ఉప్పు దిష్టి తీసుకొని కర్పూరం కాల్చితే మొత్తం పోతాయి అన్న నమ్మకం అనమాట. ఇదే టెంపుల్లో కాకుండా ఇంకా నేను నెక్స్ట్ వ్లాగ్లో ఇంకొక టెంపుల్ కూడా చూపించబోతున్నాను. అందులో కూడా సేమ్ ఇలాగే ఉంటుంది అండ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. సో అట్లా అనమాట. మెయిన్ రీజన్ ఈ టెంపుల్కి ఇంతగానం జనాలు రావడానికి ఇదే అనమాట. అండ్ ఇది చాలా నమ్ముతారనమాట జనాలు. చాలా మంచిగా అయ్యింది అని చాలామంది కూడా ప్రూఫ్ ఉన్నారనమాట. అందుకని చెప్పేసి ఒకసారి విజిట్ అవ్వాలి అని చెప్పేసి విజిట్ అయ్యాము మేమైతే. అండ్ చూద్దాము ఏమవుతుంది అని చెప్పేసి. బట్ ఎవరికి ఏ ప్రాబ్లం ఉంటే, ఏ పర్టికులర్ పార్ట్కి ప్రాబ్లం ఉంటే ఆ పర్టికులర్ పార్ట్ యొక్క షీట్ని మనం తీసుకొని మనం హుండీలో వేయాలి. నా ప్రాబ్లం అంతా పోవాలి అని చెప్పేసి హుండీలో వేయాలన్నమాట. సో వాళ్ళకి అది పోతుంది అని చెప్పేసి ఒక నమ్మకము. అండ్ టెంపుల్ లోపల అయితే నేను వీడియో తీయలేదు, ఎందుకు ఆబ్వియస్గా తీయనివ్వరు కదా, అందుకని చెప్పేసి. బట్ దేవుడు కూడా చాలా బాగున్నాడు. అండ్ అక్కడ 2-3 టెంపుల్స్ అయితే ఉన్నాయన్నమాట మనం చూడ్డానికి. అంటే అదే ఒకటే టెంపుల్లో డిఫరెంట్ గాడ్స్ ఉన్నారనమాట. అండ్ ఫైనల్లీ మనకి ఎక్కడికి వెళ్ళిన ప్రసాదం తినడం అదొకటి హ్యాపీనెస్ కదా, చాలా బాగుందన్నమాట టేస్ట్. అందుకని చెప్పేసి మళ్ళీ అలా కొంచెమే ఉన్నా కూడా దాన్ని గిక్కొని తింటున్నాను. నాకైతే ఈ టెంపుల్ చాలా బాగా అనిపించింది. మీరందరూ కూడా ఖచ్చితంగా విజిట్ చేయాలి. ఎప్పుడైనా తిరుపతి కానీ తమిళనాడు కానీ వెళ్తే ఖచ్చితంగా మీరు కూడా విజిట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.